Hello everyone, this is Mamta Niklesh. Welcome to my channel. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అలానే నేను చాలా వీడియోస్ చేశాను, ఒక 2 to 3 వీడియోస్. అయినా కానీ ఇంకా డౌట్స్ అడుగుతున్నారు. అలాగే నాకు కొన్ని పాతవి టాప్స్ అవి ఉన్నాయి. సో వాటిని కొద్దిగా కొత్త కలర్స్ వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఇప్పుడు వేసేద్దాం, మీరు కూడా నాతో వచ్చేసేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న మన పాత టాప్స్ వేసి ఏవైనా జీన్స్లు అయినా, టాప్స్ అయినా, డ్రెస్సులు అయినా, ఏవైనా వేసి బోర్ కొట్టినవి పడేయకుండా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. రీయూజ్ అనొచ్చు. సో మనము మళ్ళీ మంచి కొత్తగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్గా, ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనము ఇలా ఒక బకెట్లో మనం వేడి నీళ్ళు వేడి చేసుకోవాలండి. సో మీకు జస్ట్ నేను ఆల్రెడీ వేడి చేశాను, మీకు చూపించడం కోసం ఇలా హీట్ రైస్ చూపిస్తున్నాను. సో వేడి నీళ్ళు ఇలా వేడి చేసుకోవాలి. మనకి ఎన్ని బట్టలు ఉన్నాయనేది క్వాంటిటీ చెక్ చేసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 జీన్స్లకి, ఒక 2 టాప్స్కి వేయబోతున్నాను. సో ఒక చిన్న బకెట్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఈ వాటర్ వేడెక్కిన తర్వాత మనము స్టవ్ మీద పెడితే స్టవ్, హీటర్ మీద పెడితే హీటర్ కట్టేసి, స్టవ్ కట్టేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలి, ఉప్పు అనేది వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కలర్. సో ఇదే అన్నమాట. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఎవరికైనా దీని లింక్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద లింక్ చేసి పెడతాను. మీరు అది క్లిక్ చేస్తే డైరెక్ట్ సైట్లోకి వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు. అమెజాన్లో అయినా, ఫ్లిప్కార్ట్లో అయినా, ఎందులో అయినా. సో ఓకే, అదంతా పక్కన పెడితే మనం ఇప్పుడు నేను ఒక 2 జతలకండి, అంటే 4 బట్టలు, 4 షర్ట్లు కానీ, 4 ప్యాంట్లు కానీ, 2 షర్ట్లు 2 ప్యాంట్లు, ఒక 4 జతలకైతే ఒక ప్యాకెట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అవి ఒకవేళ డార్క్ కలర్స్ అయితే, ఇప్పుడు నేను బ్లాక్ వేస్తున్నాను కదా, ఒకవేళ అది నేవీ బ్లూ కానీ, డార్క్ బ్లూ కానీ, ఇలాంటి కలర్స్, డార్క్ కలర్స్ అయితే మీకు ఈజీగా పట్టేస్తుంది బ్లాక్. మీరు అదే ఒకవేళ వైట్కి కానీ, బేబీ పింక్ కానీ, ఇలాంటి లైట్ కలర్స్కి ఈ బ్లాక్ వేయాలంటే ఒక 2 times కలర్ చేసుకోవాలి, బెటర్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ వైట్ టాప్ అనేది వేస్తున్నాను కదా, ఇది ఫస్ట్ అటెంప్ట్లో నేను కలర్ చేసినప్పుడు ఇది ఏ కలర్ అవుతుంది అని అంటే యాష్ కలర్లో, మరీ బ్లాక్ కాకుండా, మరీ యాష్ కలర్ కాకుండా ఒక మంచి డిఫరెంట్ యాష్ కలర్ లాగా మనకి తయారవుతుంది. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలర్ వేసుకున్నప్పుడు మీకు పర్ఫెక్ట్ బ్లాక్ కలర్కి చేంజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది కంప్లీట్ వైట్ కాబట్టి దీన్ని బ్లాక్ చేయాలంటే కొద్దిగా కష్టమే. ఒక 2 times కలరింగ్ చేసినప్పుడు సెట్ అయిపోతుంది. ఇప్పుడు వైట్ నుంచి మనకి యాష్ అవుతుంది. మీరు సెకండ్ టైం మళ్ళీ కొన్ని డేస్ ఈ యాష్ కలర్ వేసుకొని, యాష్ కలర్తోనే మీరు ఈ టాప్ని యూజ్ చేసుకొని, తర్వాత మీరు మళ్ళీ ఇంకోసారి కోటింగ్ వేసుకున్నప్పుడు మళ్ళీ బ్లాక్ అవుతుంది. మీరు కావాలంటే అప్పుడు బ్లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అలా అన్నమాట. ఇప్పుడు ఇందులో బ్లూ జీన్స్, ఒక 2 బ్లాక్ షర్ట్సే కానీ ఇవి మొత్తం ఫేడ్ అయిపోయినాయి అన్నమాట కలర్. సో మొత్తం షేడ్ వచ్చేసింది అన్నమాట. బ్లాక్ కాకుండా మనకి తెల్లగా అయిపోతాయి కదా, అలా కలర్ షేడ్ అయిపోయాయి. అందుకే వీటిని ఇప్పుడు బ్లాక్ కలర్ వేసేస్తున్నాను. ఇప్పుడు మనం కలర్లో మనం ముందుగా రెడీ చేసుకున్న వేడి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వేసిన తర్వాత మనం ఏ బట్టలు అయితే వేయాలనుకుంటున్నామో అవి వేసేసి ఇలా ఒక కర్ర సహాయంతో, చేతితో చేయకండి, మనకి ఇందులో గ్లౌజులు ఇస్తారు కానీ మనం ఈ వేడి నీళ్ళు గ్లౌజులు వేసుకొని కూడా పట్టుకోలేము కాబట్టి ఇలా ఏదైనా కర్రతోని కింది నుంచి మీదికి తిప్పాలి, తప్పకుండా మర్చిపోకండి. ఎందుకంటే బట్టలు ఫోల్డ్ అయితే ఆ ఫోల్డింగ్స్ మధ్యలో కలర్ అనేది అంటదు, అది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఒక 4-5 సార్లు కింద నుంచి మీదికి, పైనుంచి కిందికి తిప్పుతూ ఉంటే ఏంటంటే బట్టలు మొత్తం ఈవెన్గా కలర్ అనేది పట్టేస్తుంది. మనకి కలర్ సెట్లోనే మనకి కలర్తో పాటు ఇలా డై ఫిక్స్ అని వస్తుంది. అయితే మనం ఏదైతే డై చేస్తామో కలరు, ఆ డై అనేది అలాగే ఫిక్స్ అయిపోయి ఉండడానికి, మనము వాటర్లో ముంచినప్పుడు ఎక్కువ కలర్ పోకుండా ఉండడానికి డై ఫిక్స్ అన్నమాట. సో దీన్ని ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇది మనకి లిక్విడ్ లాగానే ఉంటుంది, వాటర్ లాగానే ఉంటుంది. వాటర్లో వేసి కలిపేసుకోవాలి. ఒక అరగంట సేపు మనం ఈ కలర్లో నానబెట్టుకున్న బట్టల తర్వాత ఈ డై ఫిక్స్ వేసుకొని మళ్ళీ ఇందులో వేసుకోవాలి. అయితే ఈ డై ఫిక్స్ వాటర్ అనేవి చల్లటి నీళ్ళు అండి, వేడి నీళ్ళు కావు. చల్లటి నీటిలో మనము వేసేసుకోవాలి. మనకి కలర్ అనేది
ఎక్కువగా పోకుండా, ఉతికినప్పుడు మరీ ఎక్కువ పోకుండా ఈ డైఫిక్స్ వేయడం వల్ల కొద్దిగా కలర్ అనేది తక్కువగా పోతూ ఉంటుందన్నమాట. సో ఈ డైఫిక్స్లో కూడా ఒక 1/2 అవర్ 20 మినిట్స్ అలా పెట్టుకోండి. సో ఇప్పుడు ఇవి కలర్ బట్టలన్నీ మనకి మంచి కలర్లోకి వచ్చేసాయి కదా, చూడండి. ఇలాగా డైఫిక్స్లో ముంచేసుకొని పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ టు 1/2 అవర్ తర్వాత వీటిని తీసి మనము దండం మీద ఆరేసుకోవటమే. కాకపోతే ఎండకి అస్సలు ఆరేయకూడదు, కొద్దిగా నీడ వచ్చే ప్లేస్లో మాత్రమే ఆరేసుకోవాలి. ఎందుకంటే కలర్ వేసిన బట్టలు డైరెక్ట్ ఎండకి వేస్తే మొత్తం కలర్ అనేవి షేడ్ అయిపోయినట్టు అక్కడక్కడ ఒక్కొక్క కలర్ లాగా అయిపోతూ ఉంటుంది. ఇలా నీడకి మాత్రమే ఆరేసుకోవాలి. చూడండి నా వైట్ టాప్ అనేది కలర్ ఎలా కంప్లీట్గా చేంజ్ అయిందో. అండ్ ఇక్కడ ఒక జీన్స్ కూడా వైట్ కలర్ జీన్స్ లాంటిది ఒకటి వేసాను, ఆ జీన్స్ కూడా ఎంత కలర్ చేంజ్ అయిందో చూడండి. సో ఇలాగా మనము సింపుల్గా ఈజీగా బట్టలకి ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇంకా జీన్స్లకి కానీ కాటన్ బట్టలకి కానీ బాగా పడుతున్నాయండి ఈ కలర్ అనేవి. సో ఇప్పుడు ఆరిపోయిన తర్వాత నా టాప్ అనేది చూపిస్తాను. ఇది వైట్ టాప్ కదా, ఇలా బ్లాక్ అయ్యింది. నేను చెప్పాను కదా ఇది కంప్లీట్ బ్లాక్ అవ్వలేదు, మీకు వీడియోలో బ్లాక్ కనిపిస్తుంది కానీ ఇది యాష్ కలర్లో ఉంది. ఇంకోసారి మనం కలర్ చేసుకున్నప్పుడు ఇది బ్లాక్ అవుతుంది. మిగతా బట్టలు ఆల్రెడీ కొంచెం డార్క్ కలర్సే కాబట్టి ఈజీగా బ్లాక్ అయిపోయాయి. ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే పాత బట్టల్ని మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చు కలర్ వేసి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. డౌట్స్ ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.